సహోదరులు, దేవుడు జవాబిస్తాడా? ఎస్. వెంటనే జవాబిస్తాడా? ఎస్. ఎంతటి జవాబైనా ఇస్తాడా? ఎస్. చెప్పడానికి ఏమిటి ఆధారం? హిజ్కియా జీవితం. చచ్చిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని అక్కడి నుంచి నడుచుకుంటూ ఉన్నటువంటి ఆ ప్యాలెస్లోంచి బయటకు వెళ్తున్నాడో లేదో, మధ్యలోకి వచ్చేసరికి యెషయా వెనక్కి వెళ్ళు. ఏమైంది? హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూశాను. నా ప్రభువు మనలను చూసేవాడు, మన కళ్ళను చూసేవాడు, మన కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు చూసేవాడు, మన కష్టాన్ని చూసేవాడు, మన కరువును చూసేవాడు, మన కడుపు మంటను చూసేవాడు, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను చూసేవాడు, ఆ కుటుంబంలో ఉన్న కలహాలను చూసేవాడు. నేను హిజ్కియా కన్నీళ్లు కార్చుట చూశానయ్యా. ఏమైంది ప్రభువా? హిజ్కియా ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోయాను. యెషయా వెళ్ళో. రే సహోదరులు, నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ భర్త కఠినంగా చూడొచ్చు, నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ భార్య పట్టించుకోకపోవచ్చు, నువ్వు ఏడ్చినప్పుడు నీ కొడుకు కూతురు కూడా కనీసం లెక్క చేయకపోవచ్చు, కానీ నువ్వు ఏడుస్తున్నప్పుడు నా దేవుడు మాత్రం మౌనంగా ఉండలేడు. యెషయా త్వరగా వెళ్ళు. ఏమైంది ప్రభువా? హిజ్కియా ఏడవటం నేను చూడలేకపోయాను. మరి ఏం చేయబోతున్నావు? 4 ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాను. ఎన్ని ఆశీర్వాదాలు? 4 ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాను. మొదటిగా చదువుతున్నాను, 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూసా, నీ ప్రార్థన ఆలకించా, నేను నిన్ను బాగు చేస్తా, ఆరోగ్యాన్ని ఇస్తా. ఏమిటి? ఏం కావాలి? హిజ్కియాకి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఏమిస్తానంటున్నాడు? ఆరోగ్యాన్ని ఇస్తా. నేను నిన్ను బాగు చేస్తా, ఆరోగ్యాన్ని ఇస్తా. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోతావు, ఆరాధించే విధంగా చేస్తా. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇస్తా. ఆరోగ్యాన్ని ఇస్తా, ఆరాధించే విధంగా చేస్తా, ఆయుష్ను పొడిగిస్తా. అంతేనా? మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తా. అధికారాన్ని నీకు ఇస్తా. ఒక్క ప్రార్థన అండి. ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు చెప్పండి. యెషయా వచ్చి నువ్వు చచ్చిపోతావు అని చెప్పి నడుచుకుంటూ అలా వెళ్తున్నాడో లేదో, ఈ లోపల హిజ్కియా కన్నీళ్లు గార్చటం, ఏడ్చేయటం, దేవునికి దండం పెట్టేయటం, దేవుడి మనసు కరిగిపోవడం, దేవుడు ఇమీడియట్గా యెషయాతో మాట్లాడటం. నువ్వు వెళ్ళు, హిజ్కియా చెప్పు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నా, నన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇవ్వబోతున్నా, ఆయుష్ను ఇవ్వబోతున్నా, పోతుందేమో అనుకున్న అధికారాన్ని ఇవ్వబోతున్నా. అధికారం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, చెప్పండి, ఆయుష్ పెరిగింది, ఆరాధించే భాగ్యము దొరికింది. దేనివల్ల? అతడు చేసిన కన్నీటి ప్రార్థన వల్ల. అమ్మా, అయ్యా, కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది, పరిస్థితులను మార్చేస్తుంది, అడుగంటిన ఆశలకు నిరీక్షణ కలిగిస్తుంది. నా పని అయిపోయింది నువ్వు అనుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు నా పని అయిపోయింది అని అంటావో అప్పుడు దేవుడు అనే మాట ఏంటి తెలుసా? జ్ఞాపకం పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఏ రోజైతే నువ్వు నీ జీవితంలో అన్ని ప్రయత్నాలు చేసి నా పని అయిపోయింది అని నువ్వు అంటావో అప్పుడే నా ప్రభు అంటాడు, కాబట్టి ఇప్పుడు నా పని ప్రారంభమైంది. హిజ్కియా జీవితంలో ఎప్పుడైతే ప్రభు నా పని అయిపోయింది అన్నాడో దేవుడు అంటున్నాడు, అయితే నా పని ప్రారంభమైంది. హిజ్కియా బాగు చేస్తా, కానీ జ్ఞాపకం పెట్టుకో, నువ్వు నా మందిరంలో కనిపించాలి.
నా మందిరంలో నన్ను ఆరాధించాలి. సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఆశీర్వదించినా, బాగు చేసినా, దీవించినా, హెచ్చించినా, ఘనపరిచినా, గొప్ప చేసినా దానికి కారణం తెలుసా? నువ్వు ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తావని, ఆయన ఘనపరుస్తావని, ఆయన మహింపరుస్తావు.